రే తమ్ముడు, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్! అసలు నమ్మలేకపోతున్నాను రా బాబు. ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు, ఇంత డైరెక్ట్గా వచ్చేసావేంటి? కానీ ఏంట్రా, చూడ్డానికి చాలా బాధగా కనబడుతున్నావు. ఏమైంది నీకు? అన్నయ్య అన్నయ్య, నా కాలు, నా చేతులు, వామ్మో అసలు కదపలేకపోతున్నాను అన్నయ్య. నా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D సిటీలో ఆ బటిస్టా గాడు నన్ను చాలా అంటే చాలా ఘోరంగా కొట్టాడు. ఏంట్రా తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు? బటిస్టానా? వాడెవడెంతకి? అయినా నీ మీద చేసుకోవడానికి వాడికి ఎంత ధైర్యం? మర్యాదగా వాడు ఎక్కడున్నాడో చెప్పరా, వాడు ఎంత తేలిద్దాం. అయినా వాడిని నిన్ను కొట్టడానికి గల రీజన్ ఏంట్రా? నువ్వేం చేసావు అసలు? నేనేం చేశా అన్నయ్య? నేనేమీ చేయలేదు, న్యాయం మాట్లాడానంతే. అసలు ఏం జరిగిందంటే, హే కమాన్ యాంటోనీ, నువ్వు చేయగలవు, నాకు చాలా నమ్మకం ఉంది. నువ్వు ఫైట్ చేసి గెలిస్తే మాత్రం నీకు ఏం కావాలంటే అది గిఫ్ట్గా ఇస్తా. చూస్తూ ఉండు, ఈ యాంటనీ ఏం చేస్తాడు. రే బటిస్టా, ఈ రోజు నీకు చుక్కలు చూపిస్తారా, చూసుకో. ఐ ఆమ్ ద విన్నర్. బటిస్టా 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 యాహూ! ఏ యాంటోనీ యాంటోనీ బటిస్టా 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 యాంటోనీ 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 బటిస్టా 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 బటిస్టా. చూసావా, ఈ బటిస్ట గాడంటే మామూలు కాదు. ఎంత ఫాలోయింగ్ ఉందో చూసినావు నువ్వా? ఎంత ఫాలోయింగ్ ఉన్నా కూడా నేను మాత్రం ఈరోజు నీకు తుక్కుగా కొట్టకపోతే నా పేరు యాంటోనీయే కాదు. కాల్చుకోరా, కాల్చుకో. కొట్టిన 2 దెబ్బలకే పడిపోయావు. అయినా ఈరోజు నీకైతే చుక్కలు చూపిస్తా. కమాన్ యాంటోనీ, ఆ బటిస్టా గడికి చుక్కలు చూపించు. వాడి బాడీ ఎక్కువ కానీ బ్రెయిన్ తక్కువ. వాడికి ఎలా కొట్టాలో కూడా తెలియదు. అదే కాకుండా వాడు ఇంతకు ముందు చాలా అంటే చాలా అమాయకులను అయితే చాలా ఘోరంగా కొట్టాడు. ఈయన్ని మాత్రం అసలు వదిలిపెట్టుకో. ఏయ్ నాయాలే. ఏట్రా, వాడికి నువ్వు సపోర్ట్ చేసేదేటే? ఒరే యాంతోనే, నా ఎంత పవర్ఫుల్ లేడా? నేను ఈరోజు నిన్ను ఎలా కొడతానో చూస్తుండ్రా. శతం కొట్టేస్తానంతే. ఎలాగుంది దెబ్బకి మరి ఎక్కడ కూడాను అలాగుంటాను నా దెబ్బలో. ఇదిగో బటిస్టా, నువ్వు చీట్ చేస్తున్నావు. చీట్ చేసి వాడిని కొట్టావు. లేకపోతే కాళ్ళు గాల్లో ఉంచి మరీ కొట్టడం ఏంటి? అదే కాకుండా ఒక్క చేత్తో అలా పైకి లేపేసి ఇటు కొట్టడము అటు కొట్టడం, అలా ఈడ్చుకొని వెళ్ళడం చాలా కష్టం. వాడు కూడా కొంచెం బాడీ ఉన్నాడే కాబట్టి నువ్వు చేసేదంతా చీటింగ్. నేనైతే నమ్మను అసలు. ఏటే, నేను షీటింగ్ చేస్తానా? ఎవడు చెప్పాడు నీకు నేను షీటింగ్ చేస్తాననే? తీసుకో, బాగుందా షీటింగ్? దెబ్బలు తగిలితే గానీ బుద్ధి రాదురా మీలాంటి వాళ్ళకే. నేను ఆడాల్సిన ఆటే ఆడతాను. షీటింగ్ అంటే ఎలా ఉంటుందో చూడు. బాగుందా? దెబ్బ ఎలాగుంది? గట్టి తగులుతుందా లేదా? బటిస్టా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. లేదు, ఇలా చేయడానికి వీల్లేదు. నువ్వు గాల్లో ఎగురుతున్నావు, ఏ ఉల్లాసంలో వదులుతున్నావు. నో. రే బటిస్టా, నీ మొహం మీద పిట్టేస్తా. ఎంత ధైర్యం నీకు? మా ఫ్రాంక్లీ అన్నయ్యనే కొడతావరు బావు. అందుకని బాబు విన్నవరు బావు. మన ఫ్రాంక్లీ అన్నయ్యని చాలా ఘోరంగా కొట్టాడు వాడు. ఎలాగైనా వాడిని వదిలిపెట్టకూడదు. ఎంత ధైర్యం వాడికి? మన ఫ్రాంక్లీ అన్నయ్యనే కొడతానా? పదంతికడ బాబు, వాడిని ఊతి కారేసేద్దాం. వెళ్దాం పదండ్రా. ఎంత ధైర్యం వాడికి! మన తమ్ముడినే కొట్టడానికి ఎన్ని గుండెలు! గాయస్ చూసారు కదా, ఈరోజు ఆ బటిస్టా గడి మొహం పగలగొట్టకపోతే నా పేరు హంతకుడే కాదు. అదే కాకుండా మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఆ బటిస్టా గడి మొహం పగలగొట్టు హంతకుడు బాబు అని చెప్పేసి కామెంట్ చేయండి. అంతేకాదు ఫ్రెండ్స్, నేను చెప్పింది కూడా వినండి. మా హంతకుడు బాబు కొట్టేటప్పుడు మన హంతకుడు బాబుకి కూడా కొంచెం పవర్ కావాలి కదా. మీరు కూడా 4 చేతులైతే వెయ్యండి. అర్జెంటుగా వీడియోకైతే లైక్ చేసుకోండి. చెప్తున్నాను, లైక్ చేసుకున్నారంటే మాత్రం మన హంతకుడు బాబు అయితే ఆ బటిస్టా గడికి చోక్కలు చూపిస్తాడు. అరే సించాన్, ఆగు అన్నయ్య, నేను చెప్పేది విను. వాడిని కొట్టడం అంటే ఇలా కొట్టడం కాదు. నేనే వాడిని ఎలా అయినా సరే కొట్టాలి. ఆ రివెంజ్ నేనే తీసుకోవాలి. అంతమంది మధ్యలో అవమానించాడు నన్ను. అదే కాకుండా చాలా అంటే చాలా ఘోరంగా ప్రజలందరినీ కొడుతున్నాడు. అందుకని వాడికి సరిగ్గా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. అందుకని బాబు, మన ఫ్రాంక్లీ అన్నయ్య వచ్చేసి కొడతాడంట. అయితే మన ఫ్రాంక్లీ అన్నయ్య వచ్చేసి ఇప్పుడు స్ట్రాంగెస్ట్ మ్యాన్ గా మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడని చెప్పేసి అన్నాడు కదా. అందుకని మనం అయితే మన హల్క్ మామ దగ్గరికి వెళ్దాం. ఏమంటావు? శబాస్ రా సించాన్, పర్ఫెక్ట్ ఐడియా అయితే ఇచ్చావు. గాయస్, మన సించాన్ గడి చెప్పిన విధంగానే లేట్ చేయకుండా హల్క్ దగ్గరికి అయితే వెళ్దాం. వాడైతే మన ఫ్రాంక్లిన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే మారుస్తాడు. లెట్స్ గో. రే హల్క్, నువ్వు తప్ప ఇంకెవ్వరూ హెల్ప్ చేయలేరురా.
పాపం ఫ్రాంక్లిన్ గన్ అయితే ఆ ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో వచ్చేసి ఒకడు చాలా అంటే చాలా ఘోరంగా అవమానించాడంట. ఆ అవమానాన్ని అయితే వీడు తట్టుకోలేకపోతున్నాడు. బట్ వీడు స్ట్రాంగ్ కాబట్టి ఏమీ చేసుకోకుండా వచ్చాడు. ప్లీజ్ వీడినైతే ఎలా అయినా సరే కొంచెం పవర్ఫుల్గా మార్చరా. అదే కాకుండా బటిస్టా అనేటోడు చాలా అంటే చాలా ఘోరంగా చీటింగ్ చేస్తున్నాడంట. హల్క్ మామా, చీటింగ్ అంటే మామూలుగా అనుకుంటున్నావేమో. ఆ కొట్టేటప్పుడు గాల్లోని ఎగరేసి కొడుతున్నాడంట. అదే కాకుండా ఏవో రేస్ కూడా వస్తున్నాయంట చేతిలో నుంచే. వాడైతే చాలా ఘోరంగా చీట్ చేస్తున్నాడు. అందుకనే ఫ్రాంక్లిన్ అన్నయ్య వచ్చేసి ఇప్పుడు స్ట్రాంగెస్ట్ మ్యాన్ గా మారాల్సిందే. హల్క్ మామా, ప్లీజ్ హల్క్ మామా, నువ్వే ఏదో ఒకటి చెయ్యు. నువ్వైతే పవర్స్ ఇచ్చావనుకో మన ఫ్రాంక్లిన్ అన్నయ్య వచ్చేసి వాడి అంతా చూస్తాడు. ఏంట్రా జోక్ చేస్తున్నారా? నా పవర్స్ ఫ్రాంక్లిన్ కి ఇవ్వాలా? పోనీ హంతకుడి కంటే బాగుండేది. వాడికంటే పవర్స్ ఎలా యూజ్ చేయాలో అలవాటు ఉంది. బట్ వీడికి అలవాటు లేదు, ఏమీ లేదు. అదే కాకుండా ఇప్పుడు నా పవర్స్ ఇద్దామనుకున్నా కూడా నావి సరిగా వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ స్టార్టింగ్ నుంచి అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? పర్వాలేదు హల్క్, ఖచ్చితంగా నేనైతే అప్గ్రేడ్ చేసుకుంటాను. ఎంత కష్టమైనా సరే అప్గ్రేడ్ చేసుకుని వెళ్ళి మరి ఆ బటిస్టా గాడి అంతైతే చూస్తాను. నిజంగానే ఏవో సూపర్ పవర్స్ ఉన్నోళ్ళగా వాడైతే కొడుతున్నాడు. ఖచ్చితంగా వాడు ఏదో చీట్ అయితే చేస్తున్నాడు. ప్లీజ్ నన్నైతే స్ట్రాంగెస్ట్ మ్యాన్ గా మార్చు, నీకు దండం పెడతా. అవతల వాడు చీట్ చేస్తున్నాడంటే వాడైతే ఖచ్చితంగా ఏవో పవర్స్ యూజ్ చేస్తున్నాడు. లేకపోతే గాల్లోకి ఎగిరి కొట్టడం, ఆ రేస్ వదలడం అదంతా ఇంపాసిబుల్. రే హల్క్, ఒక ఛాన్స్ అయితే ఇద్దాంరా వీడికి. ఎందుకంటే మన హంతకుడు కూడా స్టార్టింగ్లోనే అదరగొట్టేశాడు. ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడు కూడా మంచిగానే చేస్తాడని నాకు నమ్మకం అయితే ఉందిరా. ఎస్, కరెక్ట్ చెప్పావు. ఖచ్చితంగా వాడు చాలా బాగా చేస్తాడు. నీకు ఒక విషయం చెప్పనా, మొన్న ఆర్మీలో జాయిన్ అయినప్పుడు వాడికి అసలు ప్రాక్టీస్ కూడా లేదు. ఏదో ఇంటి దగ్గర అటు ఇటు ఇటు అటు పరిగెడుతూ ఉండేవాడు, చాలా చేస్తూ ఉండేవాడు. బట్ ట్రైనింగ్లో ప్రతి టాస్క్ దగ్గర 5 టాస్క్స్ ప్రతిదీ ఫస్ట్ అటెంప్ట్ లోనే కంప్లీట్ చేస్తాడు తెలుసా. నాకు ఇవ్వడానికైతే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఒకటే, ఇప్పుడు సూట్ని అయితే అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అదొక్కటే మీ వాడు చేయగలడంటే ఇస్తాను. రా ముందుకొచ్చి నించో. తమ్ముడు, నువ్వైతే టెన్షన్ మాత్రం అస్సలు తీసుకోకు. ఇప్పుడు హల్క్ గడ్ అయితే ఒక సూట్ ఇస్తాడు. ఆ సూట్ తీసుకువెళ్ళి ఎక్కడైనా నువ్వు కొంత డబ్బులు సంపాదించు. దగ్గర $1 lakh, $2 lakh అలా. ఫస్ట్ $1 lakh వచ్చిందనుకో, ఆ డాలర్స్తో అయితే సూట్ని అప్గ్రేడ్ చేయి. అలా నెక్స్ట్ వచ్చేసి ఇంకొంత ఎక్కువ అమౌంట్, దాంతో అలా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నావంటే నీకైతే లాస్ట్లో ఒక మంచి సూట్ వస్తుంది. ఆ సూట్తో అయితే ఫైట్ చేయాల్సి ఉంటుంది. విన్నావు కదా ఫ్రాంక్లిన్, మీ అన్నయ్య చెప్పిన విధంగా చెయ్యి, ఓకేనా? మొత్తం 4 సూట్స్ అయితే అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్గ్రేడ్ చేసావంటే ఖచ్చితంగా నువ్వు అన్బీటబుల్ హల్క్ లా అయితే మారుతావు, ఓకేనా? రే తమ్ముడు, మొత్తానికి నువ్వైతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నావు. ఇంకా నువ్వు అప్గ్రేడింగ్ స్టార్ట్ చేయి. నిన్నైతే వాడు ఆపేటోడే లేడు. అవతల ఎవడో బటిస్టా అన్నావు కదా, వాడికి చుక్కలు చూపించవచ్చు నువ్వు. యాహూ, ఫ్రాంక్లిన్ అన్న హల్క్ మామ అయ్యాడు. ఎప్పుడు అందరినీ ఎరగడతాడు. ఫ్రాంక్లిన్ అయ్, నువ్వైతే లేట్ చేయకుండా ముందుగా అప్గ్రేడింగ్ అయితే స్టార్ట్ చెయ్యవు. నిజంగా నువ్వైతే చాలా అంటే చాలా ఇంక్రెడిబుల్ హల్క్ లా అయితే మారేవనుకో, అప్పుడు వాడిని చెదగట్టేయచ్చు. ఓకే అన్నయ్య, నువ్వు చెప్పిందంతా నేనైతే ఫాలో అవుతాను. గాయస్, మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? మీ ఫ్రాంక్లిన్ అన్నయ్యకి మీరు సపోర్ట్ చేయరా? చెప్పండి. మీరైతే ఖచ్చితంగా నాకైతే చెప్తూ ఉండాలి. అంటే అప్గ్రేడింగ్ నాకు స్టార్టింగ్ కదా, ఎలా చేయాలో ఏంటో పూర్తిగా చెప్పాలి. స్టార్టింగ్లో వచ్చేసి మనమైతే కొంత డబ్బు అయితే కలెక్ట్ చేసుకోవాలంట. కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటితో అయితే అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ఒక్కొక్కరు కామెంట్ చేసి ఏమైనా డౌట్ ఉంటే చెప్తూ ఉండండి, ఓకేనా? ఇంకెందుకు లేట్ చేయకుండా మనమైతే డబ్బులు దొరికేటువంటి మార్గం ఏమైనా ఉందేమో అని చెప్పేసి చూద్దాం. నాకు తెలిసి స్టార్టింగ్లో $1 lakh అయితే మనకి కావాలంట. సో ముందుగా ఆ $1 lakh అయితే కలెక్ట్ చేసుకుందాం. ఇంకెందుకు లేట్ చేయకుండా వెళ్దాం. లెట్స్ గో. ఓ మై గాడ్, ఏంటబ్బా చూడడానికి పోలీస్ ఆఫీసర్లా ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే కింద పడిపోయినారు, ఇంకొకరైతే ఏడుస్తున్నారు. సార్ ఏమైంది? ఇంతకీ పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఈ విధంగా పడిపోయి ఉన్నారు? సార్ చెప్పండి సార్. ఏం చెప్పమంటావు తమ్ముడు? ఒక దొంగ వెధవా ఒక కార్ని అయితే దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు. అది కూడా చాలా ఖరీదైనటువంటి బ్యాట్మ్యాన్ సూపర్ కార్. ఆ కార్ని పట్టుకెళ్ళిపోయిన వాడిని పట్టుకుందామని చెప్పేసి వెళ్ళాం. వెళ్తున్న సమయంలో మా తమ్ముడిని అయితే ఒక బుల్లెట్తో అయితే గాయం చేశాడు. అందుకనే నేను ఇక్కడ ఆగిపోయాను. వాళ్ళకి ఇచ్చిన వాటిని కూడా నేను తీరుస్తానో లేదో అస్సలు అర్థం కావట్లేదు. సార్ డోంట్ వరీ, మీరు వచ్చి నా కార్ ఎక్కండి.
అలానే మీ తమ్ముడిని కూడా దీని మీద అయితే ఎక్కించండి. వాడిని అయితే మనం పట్టుకుందాం, అలానే మీ తమ్ముడిని కూడా హాస్పిటల్ అయితే జాయిన్ చేద్దాం. ఓకేనా? రండి, లేట్ చేయకుండా మనమైతే ఇతన్ని అయితే ఎక్కిద్దాం. గాయస్ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఈ సార్ వాళ్ళ తమ్ముడిని అయితే కాల్ చేశాడంట ఎవడ దొంగ వెదవా. అదే కాకుండా బ్యాట్మ్యాన్ సూపర్ కార్ని అయితే పట్టుకు వెళ్ళిపోతున్నాడంట. రే రే వస్తున్నాను. నేనైతే ఈ సమయం కోసమే ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను రా. మీలాంటి వాళ్ళని ఇలా ఊరికే వదిలేయకూడదు. సార్ డోంట్ వరీ, వాడిని అయితే ఖచ్చితంగా పట్టుకుందాం మనమైతే. ఓకేనా? ఓకే గాయస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓ తమ్ముడు ఈ కారే. రేయ్ మర్యాదగా ఆపరా, ఈరోజు నా చేతుల్లో చచ్చావు నువ్వు. ఎంత ధైర్యం ఉంటే మా తమ్ముడినే బుల్లెట్ తో గాయం చేస్తావా? తమ్ముడు నువ్వైతే స్పీడ్ గా వెళ్ళు, వీడినైతే అసలు వదిలిపెట్టుకో. వీడి ఎంత కిరాతకుడు అంటే చాలా మందిని ఇదే విధంగా పొట్టబెట్టుకుని ఉంటాడు. ఖచ్చితంగా వీడినైతే అసలు వదిలిపెట్టకూడదు మనం. అంత డొక్కులో కారేసుకొని నన్ను పట్టేసుకుందాం అనుకుంటున్నారా? అసలు నేను దొరకను రే. ఈ రోజు మిమ్మల్ని దాటించుకుంటూ వెళ్ళిపోతాను. ఈ బ్యాట్మెన్ కారు నాకు చాలా బాగా నచ్చింది. ఏంట్రా ముందుకొచ్చి ఆపినంత మాత్రాన దొరుకుతాను అనుకున్నావా? నేను దొరకను. ఎందుకు దొరకవో నేను కూడా చూస్తాను రా. వస్తున్నాను. గాయస్ వీడు చాలా అంటే చాలా ఓవర్ చేస్తున్నాడు. వీడిని అస్సలు వదిలిపెట్టకూడదు మనం. రేయ్ మర్యాదగా ఆపు. నీకైతే బుల్లెట్ దెబ్బ తగలకుండానే ఆపావంటే చాలా బెటర్. గాయస్ వీడు ఇలా ఆగేలా అయితే అస్సలు లేడు. మనమైతే చెప్దాం, ఆగండి. మనమంటే ఏంటో చూపిద్దాం. మన కారు ఇలా కనబడుతుందని చెప్పేసి ఏదో నార్మల్ కార్ అనుకుంటున్నాడు. ఇది స్పోర్ట్స్ కార్ అని చెప్పేసి తెలియదు అనుకుంటా కుర్రోడికి. వస్తున్నా ఆగరా. నేనైతే ఈరోజు నిన్ను పట్టుకొని ఏం చేస్తానో నాకు కూడా తెలీదు. తమ్ముడు మొత్తానికి నువ్వైతే వాడిని పట్టుకుంటావు. లేట్ చేయకుండా స్టీరింగ్ లెఫ్ట్ తిప్పు. వాడైతే వెళ్ళి ఆ చెట్లని గుద్దేయాలి. వావ్ శబాష్. గాయస్ మొత్తానికి మనమైతే వాడిని పట్టేసుకున్నాం. అయిపోయావురా నా యాలా. ఎంత ధైర్యం ఉంటే పోలీస్ ఆఫీసర్ మీద బుల్లెట్ వదులుతావా నువ్వు? అదే కాకుండా ఒక బ్యాట్మెన్ సూపర్ కార్నే దొంగతనం చేస్తావా? గాయస్ ఇది బ్యాట్మెన్ కార్ అంటే ఒరిజినల్ బ్యాట్మెన్ కార్ అనుకోకండి. బ్యాట్మెన్ కార్ మోడల్లో వచ్చినటువంటి కార్. ఎక్కడికి పారిపోతారు రే? ఈరోజు నా చేతుల్లో అయిపోయావు. గాయస్ వీడైతే గన్తో కొడుతున్నాడు. ఓకే మొత్తానికి వీడినైతే చాలా అంటే చాలా ఘోరంగా లేపేశాం. ఇటువంటి వాళ్ళు బతకూడదు, ఎందుకంటే చాలా మందిని ఇదే విధంగా చేసే ఉంటాడు. ఎందుకంటే అంత గొప్ప కారుని పట్టుకెళ్ళాడంటే ఖచ్చితంగా వీడు చాలా క్రైమ్స్ చేసే ఉంటాడు. సార్ మొత్తానికి మీరు పట్టుకోవాలనుకున్నటువంటి వాడిని అయితే లేపేశాం మనం. వావ్ తమ్ముడు, నువ్వు చేసిన సహాయం అస్సలు మర్చిపోలేను. ఇదిగో ఆ సహాయానికి ఒక చిన్న కానుగ్గా ఈ $1,00,000 అయితే తీసుకో. కాదనకుండా తీసుకో తమ్ముడు, ప్లీజ్ నీకు దండం పెడతాను. మా తమ్ముడిని ఈ విధంగా చేసిన వాడిని చంపినందుకు నీకు ఏం చేసినా కూడా తక్కువే. అందుకనే ఏం కాదనకుండా ఇది తీసుకో. ఖచ్చితంగా తీసుకుంటాను సార్, ఎందుకంటే నాకు ప్రస్తుతానికి మనీ చాలా అంటే చాలా అవసరం. సమయానికి మీరైతే $1,00,000 అయితే హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాయస్ మొత్తానికి మనమైతే మనీ తీసేసుకున్నాం అనమాట. సార్ జాగ్రత్త, మీ తమ్ముడిని అయితే జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అమ్మో గైస్ పాపం చాలా అంటే చాలా ఘోరంగా లీక్ అవుతున్నట్టుంది బ్లడ్ వచ్చేసి. మనమైతే ఇప్పుడు అప్గ్రేడింగ్లో ఉన్నాం కదా, ఆ కార్ అయితే ఉంది కాబట్టి దాని మీద స్పీడ్గా వెళ్ళి హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారులేండి. ఓకే మనమైతే మొత్తానికి ఈ ప్లేస్లోనే అప్గ్రేడ్ చేద్దామా, ఎందుకంటే చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి అప్గ్రేడ్ చేస్తే మన సూట్ వచ్చేసి సూపర్గా మెరిసిపోవాలంతే. ఓకే మొత్తానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా, ఇదే నా ఫస్ట్ టైం అయితే సూట్ వచ్చేసి అప్గ్రేడ్ చేస్తున్నాను, అది కూడా హల్క్ సూట్. ఎలా ఉంటుందో ఏంటో. ఓకే రెడీ 1 2 3 లెట్స్ అప్గ్రేడ్ అవర్ హల్క్ సూట్. ఓ మై గాడ్ గైస్ ఒకసారి చూడండి, మనం వచ్చేసి హల్క్లో అయితే మారాము, బట్ స్పైడర్ హల్క్లో అయితే అయ్యాం. చూడండి మొత్తం స్పైడర్ మ్యాన్ అలానే హల్క్ ఇద్దరం కలిసి ఎలా ఉంటామో అలా అయితే ఉన్నానబ్బా. వావ్, బట్ సాడ్ అయిన విషయం ఏంటంటే నాకు పవర్స్ అయితే ఇంకా రాలేదబ్బా. మొత్తానికి దొరికాడు. నేనైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఈ స్పైడర్ హల్క్ గాడు దొరికాడు. ఈరోజు నిన్ను చాలా ఘోరంగా కొట్టి చంపి మరి నీ సూట్ ని పట్టుకెళ్ళిపోతాను. వావ్, ఈ సూట్ అంటే నాకు చాలా ఇష్టం. దీని యొక్క పవర్స్ వాడినట్లయితే నేను అన్బీటబుల్ వెనమ్ గా మారిపోతా. హలో హలో ఎవరు నువ్వు? ప్లీజ్ నీకు దండ పెడతాను. నో అబ్బా, అరే చాలా దారుణంగా దెబ్బలు తగులుతున్నాయి. నాకేం తెలీదు, నేను జస్ట్ సూట్ మాత్రమే అప్గ్రేడ్ చేశాను. అదే కాకుండా హల్క్ సూట్ అయితే అప్గ్రేడ్ చేస్తుండగా ఇది వచ్చింది. ప్లీజ్
ప్లీజ్ నన్ను వదిలిపెట్టే. నేనైతే ఇప్పుడు ఒక రివెంజ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. నాకైతే హల్క్ వచ్చేసి హెల్ప్ చేశాడు. అరే అన్న ప్లీజ్ అన్న, నువ్వెవరో కూడా నాకు తెలీదు. ఆడికంటే చాలా ఘోరంగా కొడుతున్నావు. ఆ బటిస్టా గాడు అందరి ముందు నా పరువు తీసేశాడు. అందుకనే నేను స్ట్రాంగెస్ట్ మ్యాన్గా మారుదాం అనుకుంటున్నాను. ప్లీజ్ నన్నైతే మారనివన్నా, లేకపోతే ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా వాడు నన్ను మళ్ళీ ఓడిస్తాడు. ఏంట్రా జోక్ చేస్తున్నావా? నువ్వు నన్ను బతిమలాడుతున్నావా? అదే కాకుండా నీ వాయిస్ కూడా డిఫరెంట్ గా ఉంది. నిజంగానే అడుగుతున్నావా లేకపోతే ఫేకా? అన్నా నిజమే నిజమే. నో ప్లీజ్ ప్లీజ్ అన్న వదిలిపెట్టు. అబ్బా అరే అన్న నా బాధ అర్థం చేసుకో ప్లీజ్. అందరి ముందు అవమానించాడు. ప్రతి ఒక్కరిని అమాయకులందరినీ చాలా ఘోరంగా చంపుతున్నాడు. ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ ఒక్కసారికి నన్ను అప్గ్రేడ్ చేసుకొనివ్వు. ఈ సూట్ తర్వాత ఇంకొక మంచి సూట్ వస్తే దాని తర్వాత నాకైతే పవర్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో పవర్స్ కూడా లేవు. ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో. ఏంటబ్బా వీడి చెప్పేదంతా నిజమేనా? ఏంట్రా నువ్వు జోక్ చేస్తున్నావా లేకపోతే నిజమే చెప్తున్నావా? నువ్వు నన్ను బతిమలాడుతున్నావా లేకపోతే ఏం చేస్తున్నావో అసలు అర్థం కావట్లేదు. నిజంగానే నేనైతే అప్గ్రేడింగ్ చేస్తున్నా అన్న, కానీ దానికి డబ్బుల కోసం అయితే చూస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే నాకు $1,00,000 వచ్చేసి ఆ పోలీస్ ఆఫీస్ ఇచ్చారు. దాంతో అయితే ఇలా అప్గ్రేడ్ చేసుకున్నా. కానీ నెక్స్ట్ సూట్ అప్గ్రేడ్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి. అంతలోపే మీరు వచ్చైతే నన్ను ఇంత దారుణంగా కొడుతున్నారు. అరే నీ బాధ చూస్తూ ఉంటే నాకు కూడా చాలా అంటే చాలా ఘోరంగా కన్నీళ్ళు వస్తున్నాయి తమ్ముడు. అరే ఎంత తప్పు చేశాను. నేనైతే నీ సూటే తీసుకుందాం అనుకున్నాను, బట్ వద్దు. ఇదిగో ఇక్కడున్నటువంటి ఈ $3,00,000 అయితే తీసుకో, మంచిగా అప్గ్రేడ్ చేసుకో. నేనైతే నీ దగ్గర ఉన్నటువంటి సూట్ లాక్కుందామనే వచ్చాను, బట్ నీ స్టోరీ తెలిసిన తర్వాత నీ దగ్గర ఏమీ తీసుకోవాలనిపించట్లేదు. నువ్వైతే ఈ $3,00,000 తీసుకొని మంచిగా అప్గ్రేడ్ చేసుకో. వావ్ నిజంగానేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. అరే ఏడీనా గాయస్ ఒకసారి చూడండి ఇక్కడ. నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నాను. మొత్తం $3,00,000 అసలు. వావ్ నిజంగా ఇంత డబ్బు నేను కలలో కూడా చూడలేదు. అలాంటిది కళ్ళారా ఇంత డబ్బు చూస్తున్నాను. సరే ఇంకెందుకు లేట్ చేయకుండా కలెక్ట్ చేసుకుందాం. ఎస్ మొత్తానికి మనకైతే ఎంత దారుణంగా కొట్టినా కూడా మంచి మనసుతో మనల్ని అర్థం చేసుకొని $3,00,000 అయితే ఇచ్చారు. ఇప్పుడు దీంతో అప్గ్రేడ్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో. ఇంకెందుకు రెడీ 1 2 3 లెట్స్ అప్గ్రేడ్ అవర్ స్పైడర్ హల్క్ సూట్. ఓకే గాయస్ మొత్తానికి మీరు ఇక్కడ చూడండి, మనమైతే మొత్తానికి ఏదో హల్క్లా మారాం. చూడ్డానికి మన చుట్టూరు మొత్తం ఆర్మర్ అయితే ఉందబ్బా. వావ్ నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది గాయస్. వావ్ ఇంత మంచి సూట్ వస్తుందని అస్సలు అనుకోలేదు. అది కూడా $3,00,000 ఇచ్చారు. వాటితో అయితే అప్గ్రేడ్ చేసాం. సూపర్ అసలు. దీంతో కూడా అరే ఫ్రెండ్స్ మనకైతే ఇంకా పవర్ అయితే రాలేదబ్బా. నేను వస్తుందేమో అనుకున్నాను, బట్ మనకైతే పవర్ వచ్చేసి ఇంకా రాలేదు. ఏం చేయాలి ఇప్పుడు? అరే గాయస్ మనమైతే నెక్స్ట్ సూట్ కూడా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా. అప్పుడే మనకైతే పవర్స్ వస్తాయేమో. అరే ఈ టైంలో ఎవరబ్బా ఫోన్ చేస్తున్నారు? నాకు తెలిసినంత వరకు మన అంతా కూడా అన్నే అనుకుంటున్నాను. ఓ ఖచ్చితంగా అతనే అనుకుంటా, ఎందుకంటే ఏదో ఒక టాస్క్ అయితే దొరికే ఉంటుంది. హలో అన్నా చెప్పన్నా. ఇదిగో ఫ్రాంక్లిన్ మనకైతే ఒక మంచి టాస్క్ అయితే దొరికింది. నువ్వైతే మొత్తానికి ఇది కంప్లీట్ చేస్తావని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా నీకు ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చాయి. దీన్ని గనక మనందరం కలిపి కంప్లీట్ చేసినట్లయితే నీ సూట్ వచ్చేసి ఫుల్గా అప్గ్రేడ్ అయిపోతుంది. అప్పుడు సూపర్ పవర్ అయితే మామూలుగా రాదు. ఏంటి నిజమా? అయితే ఇప్పుడే వస్తున్నానన్నా. అయిపోయింది, మొత్తం అయిపోయిందన్నా. నెక్స్ట్ టాస్క్ కోసమే వెయిట్ చేస్తున్నాను. వచ్చేయమంటావా? ఓకే ఓకే ఇప్పుడే వస్తున్నాను. యాహూ లెస్టర్ మామ మనకైతే ఒక మంచి ర్యాంప్ ఇచ్చాడు. ఫ్రాంక్లిన్ అయ్ నువ్వైతే దీన్ని కంప్లీట్ చేసావనుకో మనకైతే $1 మిలియన్ వస్తాయి. ఆ డబ్బులతో నువ్వైతే మంచి సూట్ అప్గ్రేడ్ చెయ్యొచ్చు. రే ఏ జింక చిక ఫ్రాంక్లిన్ అన్న ఇంకా సూపర్ హల్క్ అయితే అయిపోతాడు. ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నావు కదా షించాన్. మన ఫ్రాంక్లిన్ గారు కూడా అంత అవ్వట్లేదు. రే ఫ్రాంక్లిన్ చూసుకో, ఈ ర్యాంప్ మాత్రం చాలా మంచిగా కంప్లీట్ చేయాలి. నువ్వైతే ఫస్ట్ టైం ఆడుతున్నావు కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఓకే ఓకే అన్న, అలానే చేస్తాను. ఫ్రెండ్స్ మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి సరేనా? ఎందుకంటే నేనైతే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా ఆడలేదు కదా. సో అందుకని చెప్పేసి మీరైతే నాకు ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన షించాను, డోరేమాను, అలానే మన అంత కూడా అందరూ చెప్తారు, బట్ మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి కదా. అందుకనే లేట్ చేయకుండా కమెంట్ చేయండి. ఏమైనా తప్పు చేసినట్లయితే మీరైతే చెప్పాలి సరేనా? ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు లేకనే. ఒరే బండోడా, ఏంట్రా ఇందాక నుంచి కామ్గా ఉన్నావు? అందరూ మాట్లాడుతున్నాం కదా, ఏదో నోటికి ప్లాస్టర్ వేసేసిన వాళ్ళగా కామ్గా ఉన్నావు ముద్దపప్పుడా. ఒరే ఒరే ఒరే, ఏంట్రా చించాను మరి అంత దారుణంగా తిడుతున్నావు? నేను నిన్నేమైనా అన్నానారా? ప్లీజ్ నన్నేమనుకో, నా పని నన్ను చేసుకొనివ్వు, నేను కూడా మాట్లాడతాను. నువ్వే ఇందాక నుంచి వాగుతుంటే నేనే మాట్లాడతాను ఇంకా. అది కూడా కరెక్టే రచించాను. మన డోరేమాన్ గడు మాట్లాడదామన్నా ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నావు? నువ్వే వాగుతున్నావు వాగుడికాయలాగా. ఓకే గాయస్, మాటల్లోనే మనవాడు వచ్చేసి చాలా దూరం వచ్చేసాడు. నిజంగా ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా ఇంత బాగా డ్రైవ్ చేయడం అంటే చాలా గ్రేట్ అసలు. మరి ఏమనుకుంటున్నావు అందుకని బాబు? ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మన దగ్గర ఉన్నాడంటే సర్దుకుపోతారు ఎవరైనా సరే. రేయ్ ఆపరని గొప్పలు, మన వల్ల అయ్యాడంట. మన వల్ల అంత సీనే లేదు. వీడి మాటలైతే అస్సలు నమ్మకండి ఫ్రెండ్స్. వాడికి ఉన్నటువంటి టాలెంట్ అది. ఇలా చూసాడంటే ఎట్టే గుర్తో. ఓ ఓ ఓ తమ్ముడు తమ్ముడు చూసుకోరా బాబు. కొంచెం పొగిడినా కూడా మరి అంత స్పీడ్ అయిపోకరా. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఎక్కడికో వెళ్ళి పడతాం. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే అది అప్పు చాలా ఎక్కువ ఉంది కదన్నా, వెళ్దామన్నా కూడా అక్కడే ఆగిపోతున్నాం. అందుకని కొంచెం స్పీడ్ పెంచా. ఇదిగో ఫ్రాంక్లీ అన్నాయి, నువ్వు ఎంత స్పీడ్ పెంచినా కూడా పర్వాలేదు. ఏ మాత్రం బూస్ట్ ఆన్ చేసావనుకో అంతే మన సంగతిలో. ఓకే అమ్మ బాబాయ్, మళ్ళీ వేసిందిరా బాబు దరువు. ఏంటి ఫ్రాంక్లీ అన్నాయి, నువ్వు ఫ్యాన్ల మధ్య అమ్మ ఓన్నాను అమ్మ మళ్ళీ బతికించావా? ఏంటి ఫ్రాంక్లీ అన్నా నువ్వు మనల్ని అయితే లేపేద్దామని ఫిక్స్ అయిపోయావు నువ్వు? ఒరే పొట్టడా, ఏదో మన ఫ్రాంక్లీ అన్నయ్య ట్రై చేస్తున్నాడు రా, నువ్వు దాన్ని అప్రిషియేట్ చేయకుండా చూసుకో. నీకు సపోర్ట్ చేద్దామంటే మరి దారుణంగా తగిలించేస్తున్నావే. ఓకే ఓకే ఫ్రాంక్లిన్, జాగ్రత్త. ఏ మాత్రం తేడా వచ్చినా కింద పడిపోతాం రా. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాల్సి ఉంటుంది. ఓకే ఇంకొంచెం మాత్రమే ఉంది. నువ్వు చాలా అంటే చాలా ఈజీగా చేయగలవు. ఎస్, పర్ఫెక్ట్ జంప్ అయితే పడింది. గాయస్ చూసారు కదా, మనోడు వచ్చేసి ఎంత పర్ఫెక్ట్ జంప్ అయితే వేశాడు. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ యొక్క ట్యూబ్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లెట్స్ గో. నైస్ తమ్ముడు. మధ్య మధ్యలో వచ్చేసి కొన్ని ట్యూబ్స్కి అయితే ఒక హోల్ లా కూడా ఉంటుంది. అవి చూసుకో సరేనా? ఓకే ట్యూబ్స్లో కదా, చూసుకుంటాను, ఖచ్చితంగా చూసుకుంటాను. వీటి దగ్గర కూడా నేను మెల్లగానే వెళ్దాం అనుకుంటున్నాను. ఈ బూస్టర్లు ఉన్నాయి కదా, అవే స్పీడ్గా తీసుకువెళ్ళిపోతున్నాయి. అమ్మయ్యా, ఇక్కడైతే బాగానే వచ్చేసాను. ఏంటన్నా ఇక్కడ ఏమైనా హోల్ ఉంటుందా? అంటే ఉంటుందో లేదో గుర్తులేదు కానీ కొంచెం చూసుకో అని చెప్పేసి మాత్రం అంటున్నాను. ఓ ఓ ఓ చూసుకో చూసుకో చూసుకో. గాయస్ చూడండి, మనోడు వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాడో. ఆ ప్లేస్లో అయితే దొర్లుకుంటూ వెళ్ళిపోవాలి, బట్ మనోడైతే కొంచెం మంచిగా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఓ తమ్ముడు తమ్ముడు చూసుకోరా, ఏ మాత్రం ఆ రెక్క ఎగరేసిందా మనం ఇంక అంతే సంగతులు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ట్యూబ్లోకి అయితే వెళ్ళబోతున్నాం. లెట్స్ గో. ఎస్ పర్ఫెక్ట్ తమ్ముడు, మనమైతే ట్యూబ్లోకి వచ్చేసాం. బట్ ఇందులో వచ్చేసి హోల్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకైతే సరిగా గుర్తులేదు. నా చెల్లి ఈ రోజు అవే నాకు గుర్తు ఉన్నావే అంతలో బాబు, నాకైతే చాలా బాగా గుర్తుంది తెలుసా. ఇందులో అయితే ఒక్క హోల్ కూడా లేదు. అన్నీ ఇగో ఈ ఫ్యాన్లే మొత్తం మనల్ని అయితే నలిపినట్టు నలిపేస్తున్నాయి. ఓకే ఫ్రాంక్లీ అన్నాయ్, నువ్వైతే దగ్గరకు వచ్చేసావు. చూసుకో, మనం పైకి వెళ్ళామనుకో ఎక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. ఓరి నాయనో, ఆ ఫ్యాన్ మీద ఉండిపోతామేమో అని చెప్పేసి అనుకున్నాను తెలుసా. ఓకే ఇప్పుడు చూడ, ఫ్రాంక్లీ అన్న అంటే ఏంటో చూపిస్తాడు. లెట్స్ గో గైస్, మనమైతే ఇప్పుడు జంప్ చేయబోతున్నాం. ఫ్రాంక్లీ అన్నయ్య మజాక చూపిస్తాడు ఇప్పుడు మన ఫ్రాంక్లీ అన్నయ్య అంటే ఏంటో. ఓ మై గాడ్, ఇప్పుడు వెళ్తామా వెళ్ళలేమా? ఓకే మొత్తానికి మనమైతే వచ్చేస్తాం. ఒరే ఒరే బండడా, క్లాప్స్ కొట్రా బాబు. ఫ్రాంక్లీ అన్నయ్య మజాకరా. ఓరి నాయనో, ఫ్రాంక్లీ అన్నయ్య లాస్ట్కి వచ్చేసాం. మనమైతే ఆ $1 million దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి నువ్వు. కూల్ కూల్ తమ్ముడు, నువ్వు చేయగలవు. మరీ చెప్తున్నాను, అస్సలు టెన్షన్ తీసుకోకు. దగ్గరికైతే వచ్చేసాం. గాయస్ నాకైతే డడ్ కొడేసుకుంటుంది. మనమైతే మొత్తానికి దగ్గరకు వచ్చేసాం. ఓకే నో 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 తమ్ముడు, నాకు భయంగా ఉందిరా బాబు. గాయస్ మొత్తానికి దగ్గరికి వచ్చేసాం. ఏ మాత్రం లెఫ్ట్ తిప్పినా కూడా ఎటో వెళ్ళిపోతాం. ఓ నో నో నో. ఎస్
ఎస్ మొత్తానికి సాధించాం. తమ్ముడు నువ్వైతే సాధించావురా. గాయస్ చూసారు కదా, మన తమ్ముడు వచ్చేసి మొత్తానికి డబ్బు కట్లయితే సాధించాడు. ఓ ఎంతకటి బాబు, డబ్బు కట్లంటే $1 million అని చెప్పేసి చెప్పు, అప్పుడే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన ఫ్రాంక్లిన్ అన్న ఈ మొత్తానికి చూసారు కదా 5 డబ్బు కట్లు. అరే నేను కూడా ఎలానో చెప్తున్నానా, $1 million అయితే సంపాదించాడు. ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ అన్న వచ్చేసి అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాడు. ఫ్రాంక్లిన్ అన్నాయ్, లేట్ చేయకుండా అప్గ్రేడింగ్ స్టార్ట్ చేయన్నాయ్. తమ్ముడు ఇదే నీ లాస్ట్ అండ్ ఫైనల్ సూట్. ఈ సూట్ ద్వారా వాడికి నువ్వు చుక్కలు చూపించాల్సిందే. అదే దీని తర్వాత నీకు వచ్చేటువంటి పవర్స్ మామూలుగా ఉండవు. ది గ్రేట్ హల్క్ సూట్ అయితే వస్తుంది. అదే కాకుండా దాని పవర్స్ కూడా వస్తాయి. చిద్దగొట్టేయచ్చు అంతే. ఓకే ఓకే అన్న, అయితే నేను ఇప్పుడు వచ్చేసి సూట్ అయితే అప్గ్రేడ్ చేయబోతున్నాను. గాయస్ సిద్ధంగా ఉన్నారు కదా? ఈ యొక్క సూట్ వచ్చేసి ఆర్మర్ కదా. ఓకే, ది హల్క్ ఆర్మర్ సూట్ అయితే అప్గ్రేడ్ చేయబోతున్నాను. రెడీ 1 2 3 లెట్స్ అప్గ్రేడ్ అవర్ హల్క్ ఆర్మర్ సూట్. యాహూ! జింక చిక మా ఫ్రాంక్లిన్ అన్న అయితే ఇప్పుడు పెద్ద హల్క్ గా మారిపోయాడు. వామ్మో, ఏంటి నాయన బాడీ అంత ఉందే. గాయ్స్ చూసారు కదా, మన హల్క్ మామ వచ్చేసి ఇప్పుడు పవర్ఫుల్ హల్క్ గా మారిపోయాడు. ఇప్పుడు పవర్స్ వచ్చేలేదని చెప్పేసి చూద్దామా? షిన్చాన్, నాకైతే పవర్ వచ్చేసినట్టు ఆల్రెడీ తెలుస్తుంది. ఫ్రెండ్స్ అంతా మీ వల్లే. మీ వల్ల, షిన్చాన్ వల్ల, డోరేమాన్ వల్ల, మెయిన్గా వచ్చేసి మన హంతకుడన్న వల్ల. వీళ్ళు లేకపోయినట్లయితే నేను ఇది సాధించేవాడినే కాదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పుడు మనమైతే వెళ్ళబోతున్నాం మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dకి. ఏంటంటావు అన్నయ్య, వాడికి చుక్కలు చూపించేద్దామా? ఏదో పేరు అన్నావు కదా, బటిస్టా అని పేరు తీసేసి ఉత్తి ఆ అని పెట్టుకోమను. ఎందుకంటే నువ్వు కొట్టేటప్పుడు ఆ ఆ ఆ అని అరుస్తూ ఉంటాడు కదా, అందుకని ఉత్తి ఆ అని పెట్టుకోమను. వాడి నోరు కూడా పనిచేయకుండా కొట్టాలి నువ్వు. ఎంత ధైర్యం వాడికి, ప్రతి ఒక్క జనాల్ని అంతలా ఏడిపిస్తాడు వాడు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మన హల్గడ్, అదే మన ఫ్రాంక్లిన్ హల్గడ్ అయితే వెళ్ళబోతున్నాడు ఆ బటిస్టా గాడి అంతు తేల్చడానికి. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా, లెట్స్ గో. బటిస్టా అని ఇందాక ఎవరైతే అరిచారో వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్పాలంటే అలా చెప్పాలి. కమ్మేయాలి ఫ్రాంక్లిన్ అన్నాయ్. ఇదిగో ఫ్రాంక్లిన్ అన్నాయ్, నువ్వు అసలు ఒక్క దెబ్బ కూడా తినడానికి వీల్లేదు. పోనీ తినినా కూడా వాడిని కొట్టే దరువులు మామూలుగా ఉండకూడదు, ఓకేనా? మీరు ఎన్ని చెప్పినా చెప్పకపోయినా మాత్రం వాడైతే వాడిని చిదగొట్టేసి స్మాష్ చేసి పడేస్తాడ్రా, అది మాత్రం పక్క. రే ఫ్రాంక్లిన్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్, యూ క్యాన్ డూ ఇట్. రే బటిస్టా, ఇందాక నువ్వు ఏదో పవర్స్ ఉంచుకొని చీటింగ్ చేసావు కదా, ఇప్పుడు రారా నాతో తలపడు. ఇప్పుడు నేను వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ గా మారాను. ఏం చేస్తావో చేసుకో. అబ్బా ఏట్రా, యాసం మార్చి వచ్చేసినంత మాత్రాన ఏదో తోపులా ఫీల్ అయిపోతాను నువ్వా? ఒరేయ్, నువ్వు ఎలా వచ్చినా ఏం చేద్దామని వచ్చినా కూడా నా చేతుల్లో దెబ్బలు తినేస్తావు నువ్వా? ఏదో మామూలు గ్యాసం మార్చిస్తే భయపడిపోతాను అనుకోండి. దా చూసుకుందంతా, ఈరోజు నీకు సొక్కలు చూపించేస్తా. సిద్ధంగా ఉన్నావా నా దెబ్బ తినడానికే? కాసుకోరా కాసుకో. మామూలుకి తగలట్లే, వీడికి ఈరోజు సొక్కలే. ఏదో పెద్ద ఆకారం వేసుకొని వచ్చేసాడు నన్ను కొట్టేయడానికే. ఏమనుకుంటున్నావు నువ్వా? నా దగ్గరున్న పవర్ మామూలు కాదు, చాలా గట్టి పవరా. నన్ను ఎవడు ఓడించలేడా, నన్ను ఎవడు ఏం చేయలేడా? ఏంటే ఏదో చేస్తానో చంపుతానో కొడతాను అని అన్నావా? అది ఇదేనేట్రా? ఇదే నా దెబ్బ. నన్ను కొట్టడానికి ఇదే సరిపోదురా. ఎంత ధైర్యమో, నాతోనే తలబడ్డానికి వచ్చేసినావు నువ్వా? అంత సీన్ ఉండదా నీకా? ఒరే, వీడికి ఎవడైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళందరికీ ఈరోజు ఏడుపుల దినమైతే జరుగుతుంది. ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది? ఏడుపుల దినం వాళ్ళకు కాదు, నీకు. గాయ్స్ చూడండి, వీడైతే మన చేతికి చిక్కాడు. అంటే వీడి చేతుల్లో నేను దెబ్బలు తిన్నది ఎందుకు అనుకుంటున్నారు? అదే కాకుండా కాముకున్నది ఎందుకు అనుకుంటున్నారు? ఊరికనే మనోడు ఎలా కొడుతున్నాడా ఏంటని చెప్పేసి చూద్దామని. మొత్తానికి దొరికాడు దొంగ. ఈరోజు వీడికి నేనంటే ఏంటో చూపించకపోతే నా పేరు ది గ్రేట్ ఫ్రాంక్లినే కాదు, ఇప్పుడు వచ్చేసి మనం హల్క్ కాబట్టి ది గ్రేట్ సూపర్ హల్క్
ఫ్రాంక్లినే కాదు. హహ. మొత్తానికి వీడికైతే మామూలుగా తగలట్లేదు. చూసారు కదా, కొట్టిన 2 దెబ్బలకి అలా నించుండిపోయాడు. అంటే మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది వీడిది. అమ్మా ఒరే ఏట్రా అలా కొడతావు నువ్వా? అబ్బా ఒరే 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 అమ్మా ఓరు నాయన ఏట్రీడో చంపేసినాడు నన్ను. ఒరే ఏట్రా ఏం మాడుతున్నావు నువ్వా? ఆఖరమే మరిచినావు అనుకున్నా. అమ్మా అబ్బా హా! మొత్తానికి చచ్చూరుకున్నాడు. గాయస్ చూసారు కదా, మనమైతే వీడిని ఎలా కొట్టామో దెబ్బకి చచ్చూరుకున్నాడు. అదే కాకుండా మన ఇంటి దగ్గరే ఏ అన్నా రే షెయిన్చాన్ డోరేమాన్ చూసారు కదా, మొత్తానికి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్పానురా. నాకు ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉంది. హే ఫ్రాంక్లిన్ అన్నయ్య వచ్చాడే, ఎరగదీసిపోయాడే, బటిస్టా గానేమో తొక్కు కొట్టాడే. ఫ్రాంక్లిన్ అన్నయ్య వచ్చాడే, ఎరగదీసిపోతాడే, అరగదీసిపోతాడే, బటిస్టా గానేమో తొక్కు కొట్టాడే. సూపర్ ఫ్రాంక్లిన్ అన్నయ్య, నువ్వైతే మామూలుగా కట్టలేదు. వాడి ముక్కు నుంచి రక్తం వచ్చేసి పాపం సుస్స పోసుకున్నాడు. బాడీ ఉన్నంత మాత్రాన పవర్ అయితే ఉండిపోదు రే. గాయస్ చూసారు కదా, మన తమ్ముడు వచ్చేసి వాడిని కొట్టిన వెంటనే పక్కన వచ్చేసి షూట్ అయితే పెట్టేశాడు. మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేసాడు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడైనా అవసరమైందంటే ఈ సూట్ తీసి వాడికి చొక్కలు చూపించేస్తాడు. అంటే వాడు ఇంకా లేడనుకోండి, కొట్టిన లాస్ట్ దెబ్బకే ప్రాణం అయితే వదిలేశాడు. అటువంటి వాళ్ళు బతికుండి ఏం లాభం చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇబ్బంది తప్ప ఏం లేదు. అందుకని వీడు పోవడం మీకు మంచిగా అనిపిస్తుందా లేకపోతే హ్యాపీగా లేదా? ఏదో ఒకటి చెప్పండి. మీకు హ్యాపీగా ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేదనిపిస్తే నో అని పెట్టండి. ఓకేనా? మరి ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.